వెల్కమ్ బ్యాక్. పాలన మరిచి వర్గపోరులో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. జనగామ జిల్లా పాలకుర్తిలో కూడా వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో దాదాపు 75,000కు పైగా ఉన్న దళితులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇటీవల జరిగిన పార్టీ మండల అధ్యక్షుల నియామకాల్లో సీనియర్ నాయకులను పక్కన పెట్టారని మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. దేవరుపుల తొర్రూరు మండల అధ్యక్ష పదవుల్లో ఉన్న దళితులను తొలగించి కొత్త వారికి ఇవ్వడంపై తీవ్ర నిరాశతో ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా తొర్రూరులో ఎస్సీ మాదిగ రిజర్వు స్థానాలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. అత్తాకోడళ్ల వ్యవహార శైలిపై ఆగ్రహం చెందిన పలువురు సీనియర్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్లో వర్గ విభేదాలు, వర్గపోరుకు సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? పూర్తిగా వలస కాంగ్రెస్ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఎస్టీల్లో ఉండేటువంటి మాదిగలకు కూడా ప్రాధాన్యత లేదని నిన్న పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అత్తాకోడలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఆమె అత్త ఝాన్సీ రెడ్డి ఇద్దరు ఒంటెత్తు పోకడతో పోతున్నారన్నటువంటి అంశాన్ని వాళ్ళ విన్నపంలో, వాళ్ళ లేఖలో, వాళ్ళ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పాలకుర్తి కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఎక్కడుందని వాళ్ళు ఆ లేఖలో ప్రశ్నించినటువంటి పరిస్థితి, ఆ ఫిర్యాదులో ప్రశ్నించినటువంటి పరిస్థితి. గత 2.5 సంవత్సరాలుగా దళితులకు అవమానం జరుగుతుందని, వలస వచ్చిన వారికే అందలం ఎక్కిస్తున్నారని, జెండాలు భుజాలపై మోసిన కార్యకర్తలను విస్మరిస్తున్నారన్నటువంటి అంశాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ కాలగర్భంలో కలపడమే వారి లక్ష్యం అని సూటిగానే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు 75,000 ఓట్ల పైచిలకు దళితులను వాళ్ళ అవమానించారన్నటువంటి అంశాన్ని అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తొర్రూరులో 4 కౌన్సిలర్ స్థానాలు ఉంటే ఎస్సీకి రిజర్వ్ అయినటువంటి పరిస్థితి. 4 ఎస్సీ రిజర్వ్ అయినటువంటి ఏవైతే కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయో ఒక్క మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా టికెట్ కేటాయించలేదు. ఇది దేనికి సంకేతం అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. దేవరుపుల తొర్రూరు మండలాలకు సంబంధించినటువంటి దళితులు అధ్యక్షులుగా కొనసాగేటువంటి తరుణంలో వారిని మార్చివేసి వలస వచ్చిన వారికి అధ్యక్షులుగా పదవులు కట్టబెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే 3 సంవత్సరాలు పార్టీకి పనిచేసిన వారిని మండల పట్టణ డివిజన్ కావచ్చు పదవులకు ఎంపిక చేయాలన్నటువంటి రూల్ ను అమలు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఆ లేఖలో వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎప్పటికప్పుడు పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈసారైతే నేరుగానే ఈ కలిసిన వాళ్ళందరూ కూడా దళిత సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తా ఉన్నారు. ఆ వర్గం అంతా కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి దూరం అయ్యారన్నటువంటి సంకేతం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. దళితుల్లో ఉండేటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో ఉండేటువంటి మాదిగలకు పూర్తిగా అప్రాధాన్యత కల్పిస్తున్నారు, అసలు పట్టించుకోవడం లేదు, విస్మరించారన్నటువంటి విషయాలు కూడా ఆ లేఖ ద్వారా, ఆ ఫిర్యాదు ద్వారా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.